అందరికీ నమస్కారం. మామూలుగా ప్రకాష్ రెడ్డి పిచ్చి కూతలు కూస్తా అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా అంటాడు. ఎందుకులే అన్ని బేస్‌లెస్ ఆరోపణలు చేస్తుంటాడు. మాట్లాడడం ఎందుకని చెప్పి అనుకున్నా. చాలామంది మిత్రులు, సోదరులు ఆ రకంగా కాదు. అతను ఒక ఆరోపణ చేసినప్పుడు మనం దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట్లాడు అన్నందుకు వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకొచ్చాం. అందులో ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వందల ఎకరాల భూములు, కొన్ని వందల కోట్ల కాంట్రాక్టులు చేసినా గానీ, నేనేదో ఇది జేసుకో రెంట్ కట్టలేకపోతున్నా అని జెప్పి రాజు గారు గుర్తిచ్చారని జెప్పని ఏదో వ్యంగ్యంగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలందరూ ఆయన గూడా ఒక్కొక్క ప్రశ్న అడుగుదామనుకుంటున్నా. దాంట్లో ఏంటంటే, మీ ఊర్లోనే తోపుదుర్తి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉన్నారు. అందులో మనకందరికీ బయటకి బాగా తెలిసిన వ్యక్తి మనకు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు, కవిత గారు. మరి మీ తాత మీకెంత భూమి పంచిచ్చుంటారు, వాళ్ళకంతే భూమి పంచిచ్చుంటారు. వాళ్ళు ప్రజా జీవితాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ రోజే గాని వాళ్ళ రెంట్ ఎగరగొట్టారనో, కార్యకర్తలని దగ్గర డబ్బులు వసూలు చేశారనో, లేకుంటే ఇంగోరి మీద పడి బతికారనో, మరి ఎక్కడా లేదే. వాళ్ళు గూడా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని బ్రహ్మాండంగా ముందుకు జీవనం సాగిస్తున్నారు. మరి వారికి రాని పేరు నీకెందుకొచ్చింది? మీ తాత ఏమన్నా నీకు తక్కువ ఇచ్చినాడా? వాళ్ళకెక్కువ ఇచ్చినాడా? వాళ్ళకేమిచ్చినారో నీకదే ఇచ్చినారు. కానీ నువ్వు చేసుకున్నవి, అవి వ్యసనాలా? చెడలవాట్లా? మీ కుటుంబానికున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి ద్వారా నువ్వు చెడిపోయి ఉంటావు గానీ, ఈ దాన్ని తీసుకొనొచ్చి ఏదో ప్రజల కోసం ఖర్చులు పెట్టేశాను, చించేశాను, ఆస్తులు పోగొట్టుకున్నాను అని మాట్లాడే పద్ధతి చాలా రాంగు. ఫస్ట్ రెంట్ గట్టు. రెంట్ గట్టు. ఈరోజు ఆలమూరులో వాల్మీకుల భూముల్ని తక్కువ రేట్లకు కొట్టేశావు. 40,00,00,000 ఆస్తి చేశావు. ఈరోజు దాని గురించి దాన్ని నమ్ముకొనైనా రెంట్ కట్టొచ్చు. ఇక్కడ విజయవాడలో మీ అన్న మర్డర్‌లు చేసి భూములు సంపాదిచ్చాడు. దాని మీద కట్టొచ్చు. గత 5 ఏళ్లలో కమిషన్‌ల్లోనూ అన్నిటిని వసూలు చేసి అందరిని ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఏ కన్వర్జన్ జరగాలన్నా దాంట్లో డబ్బులు వసూలు చేశావు. మరి దాని నుంచి గూడా మనం రెంట్‌లు కట్టొచ్చు. మరి ఇవన్నీ వదిలేసి ఏదో కాకమ్మ కబుర్లు, బీదేడుపులు ఎందుకు ఏడుస్తున్నాడు ప్రకాష్ రెడ్డి నాకు నిజంగా అర్థం గావట్లేదు. మరి దాంతో పాటు అనేకమైన ఇతర ఆరోపణలు వాస్తవంగా చెప్పాలంటే. ఆరోపణలు చేసుకుంటూ ఆయన గూడా మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా గన్‌మెన్‌లు.